ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ ఇవ్వు. ఇప్పుడే చూపించు. ఎన్నిసార్లు చెప్పాలి? ఈ రోజు ఒక క్లయింట్ నాతో ఒక విషయం షేర్ చేశారు. ఆవిడికి పెళ్ళయి 12 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఒక బాధ మాత్రం ఇంకా తగ్గలేదు. ఆవిడ భర్త ఎప్పుడూ ఆమెను అనుమానిస్తూ ఉంటారట. ఎవరితో మాట్లాడావు? ఫోన్ ఎవరిది? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నిజం చెప్పు. ఇలా పదే 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 ప్రశ్నిస్తూ ఉంటారట. ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటో చూద్దాం. ఆవిడికి మాత్రం తన భర్తే ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నారేమో అనే అనుమానం ఉంది. అందుకే ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఎక్కువగా అనుమానించే వాళ్ళేదైనా తప్పు చేస్తున్నారేమో. ఇప్పుడు దీనికి ఒకే సమాధానం అయితే లేదు. కానీ సైకాలజీలో కొన్ని అవకాశాలైతే ఉన్నాయి. ఒకటి, కొంతమంది తమలో ఉన్న భయాన్ని లేదా తమ ఆలోచనల్ని ఎదుటివారి మీదకు మళ్ళిచ్చేస్తారు. దీనిని ప్రొజెక్షన్ అనే మానసిక రక్షణ విధానం అని వివరించొచ్చు సైకాలజీ ప్రకారం. అంటే వాళ్ళలో ఉన్న అనుమానం లేదా అపరాధ భావాన్ని ఎదుటి వారిలో చూస్తారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి అనుమానించే వ్యక్తి ఇలాగే ఉంటాడనైతే చెప్పలేం. ఇంకా కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి సిట్యుయేషన్స్ అయ్యుండొచ్చు. లేదా గతంలో జరిగిన ఏదైనా మోసపోయిన ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. లేదా తక్కువ ఆత్మవిశ్వాసం, చాలా తక్కువ సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్ళు అయ్యుండొచ్చు. లేదా సంబంధాల్లో ఉన్న రక్షణ లేని భావన అనేది ఉండుండొచ్చు. ఇవి కూడా వ్యక్తిని ఎక్కువగా అనుమానించేలా చేయొచ్చు. కానీ ఏ కారణమైనా ఎప్పుడూ ఆధారాలనేవి లేకుండా అనుమానించడం, ఎప్పుడూ అవమానించడం, ఎల్లప్పుడూ ప్రశ్నించడం ఇవి ఆరోగ్యకరమైన సంబంధానికి మంచివి కావు. నమ్మకం ఉన్న చోట ప్రశాంతత అయితే ఉంటుంది. అనుమానం ఎక్కువైన చోట భయం, ఒత్తిడి 2 పెరుగుతాయి. కాబట్టి మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ముందు ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అవసరమైతే ఒక కపుల్ కౌన్సిలింగ్ లేదా ఒక సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టి అవి ట్రై చేయండి. ఎందుకంటే ఒక మంచి సంబంధాన్ని నిలబెట్టేది ప్రేమ మాత్రమే కాదు, నమ్మకం కూడా ఉండాలి. మీ అభిప్రాయం ఏంటి? ఎక్కువగా అనుమానించడం ప్రేమకు సంకేతమా? లేక ఒక అసురక్షిత భావానికి సంకేతమా? కామెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని రిలేషన్‌షిప్స్ గురించి లేదా వాటి వెనకుండే సైకాలజీ గురించి తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.